శ్రీ గురుభ్యో నమః. తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం. శిశువుకు చేసే ప్రధానమైనటువంటి సంస్కారం చెవులు కుట్టడం. దీన్ని చౌలము అంటారు. ఇది ఈ రోజుల్లో మనకి ఆడపిల్లలకి మాత్రమే చేసేటటువంటి ఒకానొక వేడుక, సంస్కారం అని కూడా చెప్పలేం, ఒక వేడుకగా మనకి మిగిలి కనపడుతూ ఉంది. ఒకప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా, అంటే ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికీ కూడా ఈ చౌలము అనేటటువంటి సంస్కారం చేసేవారు. దీనిని కర్ణవేధ అని కూడా అంటారు. కర్ణవేధ అంటే మనం తెలుగులో చెప్పిన చెవి కుట్టడం, చెవులని కుట్టడం అనేటటువంటి అర్థమే. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా జాతుల్లో ఎంతోమంది ఈ చెవులు కుట్టించుకునేటటువంటి పని చేస్తూనే ఉంటారు. కారణం, చెవులకి ఆభరణాలు ధరించటం చాలా అందంగా ఉంటుంది. ఒక ముఖానికి అందాన్ని ఇస్తుంది, అందంతో పాటు వర్చస్సుని పెంచుతుంది, కళగా ఉంటుంది మొహం అంతకుముందు కన్నా. ఈ కారణంగా చెవులకి ఆభరణాలు, కర్ణాభరణాలు అంటే లోలకులు, లేకపోయినట్టయితే కుండలాలు, దుద్దులు ఇట్లాంటివి పెట్టుకోవడం ప్రపంచంలో చాలా జాతుల్లో కనపడుతూనే ఉంది. ఇలా ఉండేటటువంటి దీనిని ఒక మంత్రపూతంగా, ఆరోగ్యపరంగా మనకి చాలా మేలు కలిగించే విధంగా ఒక సంస్కారంగా మలచి అందించారు మన మహర్షులు. దీన్ని కొంతమంది చౌలము చూడాకర్మ ఒకటే అన్నటువంటి అభిప్రాయంతో చెప్పారు. అంటే ఊరికే క్షురకుణ్ణి కత్తిని ప్రార్థించి మొత్తం జుట్టంతా తీసేస్తే చూడాకర్మగాను, లేకపోతే ఈ చౌలము అని చెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఇలాంటి జుట్టు తీసేటప్పుడు శిఖలు ఉంచి అక్కడ అగ్నిహోత్రం చేసి అగ్నిహోత్రం ఎదుటుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినట్టయితే చౌలంగా చెప్పడం జరిగింది. ఇందులోనే అంతర్భాగంగా చెవులు కుట్టడం కూడా ఉంది. ఆపస్తంభుడు తప్పనిసరిగా 3వ సంవత్సరంలో పిల్లలకి చెవులు కుట్టాలి అని చెప్పాడు. అదేవిధంగా సుశ్రుతుడు తప్పనిసరిగా 1వ సంవత్సరం కానీ 3వ సంవత్సరంలో కానీ పిల్లలకందరికీ కూడా చెవులు కుట్టించటం అనేటటువంటి కార్యక్రమాన్ని చెయ్యాలి అన్నాడు. ఎందుకు అంటే రక్షణార్థం, ఒకటి ఆభరణాల కోసం, 2 కారణాలుగా చెవులు కుట్టాలట. ఒకటి రక్షణ కోసం, రెండవది ఆభరణాల కోసం. ఆభరణాలు ఎప్పుడూ కూడా బంగారంతోనే పెట్టుకోవడం మన పూర్వుల యొక్క పద్ధతి. బంగారం మనిషి యొక్క వర్చస్సుని పెంచుతుందిట, కాంతిని పెంచుతుందిట. వ్యక్తిలో ఉండేటటువంటి ఆత్మ గౌరవాన్ని పెంచే లక్షణం బంగారం అనేటటువంటి లోహానికి ఉంది గనక దాన్నే ధరించటం మనకి కనపడుతూ ఉంది. ఇది కాక రక్షణ అన్నాడు. రక్షణ దేనికి అంటే సుశ్రుతుడే చెప్పిన మాట ఏమిటంటే ఆంత్రవృద్ధి హానికరం అన్నాడు. ఆంత్రవృద్ధిని పోగొడుతుందట. ఆంత్రవృద్ధి అంటే మనం ఏమంటారంటే పేగు జారింది అని ఒక పదం వాడుతూ ఉంటారు. ఆంగ్లంలో దీన్ని హెర్నియా అంటారు. మామూలు మాటల్లో చెప్పాలంటే బుడ్డ అనే పదం వాడతారు. ఇది జరగకుండా ఉండాలి అంటే చెవులు కుట్టాలిట. చెవులు కుడితే ఇది జరగదా అంటే తప్పనిసరిగా జరగదు అని చెప్పచ్చు. కారణం ఏమిటంటే శరీరంలో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క చోట చిన్న సూది పెట్టి గుచ్చినట్టయితే నాడీ మండలంలో జరిగేటటువంటి కదలికల వల్ల శరీరావయవాలలో మంచి స్పందనలు కలిగి ఆరోగ్యం తత్సంబంధంగా మారుతూ ఉంటుంది. ఈ సంగతి మన వాళ్ళు పూర్వులు చెప్పింది మనం అంత విశ్వసించకపోయినా ఈ కాలంలో చైనా దేశీయులు చెప్పేటటువంటి ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ అనేటటువంటి 2 వైద్య విధానాల ద్వారా నిరూపితమై ఆధునికులు చాలామంది వీటిని అనుసరించడం మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడో తలనొప్పి వచ్చింది అంటే, పార్శ్వపు నొప్పి వచ్చింది అంటే ఏ పార్శ్వం వచ్చిందో ఆ పార్శ్వం కాకుండా మరో భాగాన ఉండేటటువంటి బొటనవేలుని తిప్పడం ద్వారా తలనొప్పి తగ్గడం అనేది ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. కాలి బొటనవేలికి పార్శ్వపు నొప్పికి సంబంధం ఏమిటి అంటే శరీరంలో ఉండే నాడీ వ్యవస్థ అంతా కూడా ఒకే ఆజ్ఞకి లోబడి పనిచేస్తూ ఉంది. ఎక్కడో ఇక్కడ మీట నొక్కితే అక్కడ
విద్యుత్ దీపం వెలిగినట్టుగా ఎక్కడో ఒక చోట నొక్కితే మరొక చోట ఆరోగ్యం బాగుపడ్డం అనేది మనం చూస్తున్నాం. అట్లా చెప్పేటటువంటి దాంట్లో చెవులు కుట్టేటటువంటి ప్రదేశాన్ని జాగ్రత్తగా ఎన్నుకుని గనక చెవి కుట్టినట్టయితే తప్పనిసరిగా ఆంత్రవృద్ధి అనేది లేకుండా ఉంటుంది. దీనికి ఈ మాట ఎవరు చెప్పారంటే సుశ్రుతుడు చెప్పి, ఎవరు చెయ్యాలిట చెవులు కుట్టడం అనేటటువంటి పనిని? వైద్యుడు చెయ్యాలిట. అంటే వైద్యుడికే సరిగ్గా చెవి తమ్మెలో ఉన్న ఏ భాగాన్ని వాడిగా ఉన్న మొనతో, వాడి మొన ఉన్న బంగారు కడ్డీతో గుచ్చినట్టయితే ఆంత్రవృద్ధి జరగకుండా లోపల కాపాడుతుందో ఆ సరైనటువంటి ప్రదేశమే ఉంది. అది వైద్యుడికి తెలిసినట్టుగా మరెవరికి తెలియదు. పూర్వకాలంలో, ఇప్పటి మాట కాదండి, ఈ పదాలు ఈనాటికి అన్వయించుకోవద్దని మనవి. పూర్వకాలంలో గ్రామంలో కంసాలులు కనుక ఉన్నట్టయితే చాలా రకాల వైద్యాలు వాళ్లే చేస్తూ ఉండేవారు. వాళ్ళ పేర్ల చివరి కూడా ఆచార్య అని ఉంటుంది. ఆచారి కాదు, నిజానికి అది చారి. చారి అనేటటువంటి పదం చాలామంది కంసాలులకు అందరికీ కూడా ఉంటుంది. అలా ఉండేటటువంటి ఆ పదం ఏమిటంటే వాళ్ళు వైద్యం కూడా చేస్తారు. కంసాలులకు కూడా వైద్యం తెలిసి ఉండేది. అందువల్ల అటు వైద్యుడు కానీ ఇటు కంసాలి కానీ సరిగ్గా అందం గురించి ఆలోచించకూడదు. చెవి తమ్మెకి ఎక్కడ రంధ్రం పెడితే ఆంత్రవృద్ధి జరగకుండా కాపాడుతుందో కంసాలికైనా తెలుస్తుంది, వైద్యుడికైనా తెలుస్తుంది. వాళ్ళ చేత బంగారు కడ్డీతో దానికి ఉన్నటువంటి వాడి మొనతో గుచ్చేట్టు చేస్తారు. గుచ్చిన తర్వాత దాన్ని చెవులకు అలాగే ఉంచుతారు. ఆ ఉంచినందువల్ల ఏం జరుగుతుందంటే అది ఎప్పటికప్పుడు కదులుతూ ఉంటుంది గాలికి. కదలి ఆ నాడీ మండలం ప్రచోదనమైనప్పుడు ఆ ఆంత్రవృద్ధి జరగకుండా రక్షణ చేయడం అన్నది ఉంది. ఇది తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పంచాంగ శుద్ధి ఉన్నటువంటి రోజున, అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాల శిశువుకి అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో అంతకుముందే పిల్లవాడికి లేక పిల్లకి అభ్యంగన స్నానం చేయించి కొత్త బట్టలు వేసి ఇంట్లో అగ్నిని ఆరాధన చేసి, ఈనాడు అగ్ని ఆరాధన అన్నది ఏ కోటికొకళ్ళ ఇళ్లల్లో జరుగుతోందేమో, ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టి అనే మాట మనం అన్వయించుకోవాలి. ఆ దీపం పెట్టడం కూడా అగ్ని ఆరాధనలో భాగమే గనక దేవుడి దగ్గర దీపం పెట్టి పూజాధికాలు అయిన తరువాత వీలైతే వైద్యుడు, అది కూడా ఈ సంగతి బాగా తెలిసినటువంటి వైద్యుడు, లేనట్లయితే కంసాలిని పిలిచి ఆ బంగారు కడ్డీతో చెవిని పొడిపించటం జరుగుతుంది. అలా పొడిపించిన తర్వాత ఎంత మన పద్ధతుల్లో సామాజిక స్పృహ, సర్వ మానవ సమానత్వం అన్నవి ఇమిడి ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఏం చెప్తారంటే, కంసాలి శ్రావణంతో నీళ్లు గనక ఆ ప్రదేశంలో పోసినట్టయితే ఆ కుట్టినటువంటి ప్రదేశంలో గాయం పెద్దదవ్వడం కానీ, నెత్తురు కారడం కానీ, చీము పట్టడం కానీ, ఆ తర్వాత నొప్పి పెట్టడం కానీ ఉండదు అన్నారు. అంటే కంసాలి శ్రావణాన్ని పూజించే పద్ధతి, కంసాలిని గౌరవించే పద్ధతి ఉంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత పిల్లవాడికి హారతిలే అమ్మాయికి కానీ హారతినిచ్చి ఆ తరువాత కంసాలికి స్వయం పాకము, ఆ తరువాత దక్షిణ, వీలైతే కొత్త బట్టలు పెట్టి గౌరవించాలి. చూడండి, కంసాలి వృత్తి చేసేటటువంటి వారిని గౌరవించే సంప్రదాయం ప్రాచీన కాలంలో గ్రామాల్లో ఎలా ఉండేదో, ఇలా తనకి నమస్కారం చేయించి ఒక బాలుడి చేత అలా స్వయం పాకము, దక్షిణ, బట్టలు ఇప్పించితే అతడు ఎంత సంతోషపడతాడు. ఈ పిల్లవాడు మళ్ళీ ఎప్పుడన్నా జీవితంలో ఆ వృత్తి చేసే వాళ్ళని చులకం చేస్తాడా? చేయడండి. సమాజంలో అన్ని వృత్తుల వారిని, అన్ని వృత్తుల వారి యొక్క పనిముట్లని గౌరవించే ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం ఈ సంస్కారాలలో భాగంగా ఇమిడ్చి పెద్దలు మనకి మహర్షులు అందించటం జరిగింది. అయితే ఈ రోజుల్లో ఆడపిల్లలకి మాత్రమే ఈ చెవులు కుట్టి ఆభరణాలు పెట్టుకునే పద్ధతి మిగిలిపోయింది. ఒకప్పుడు పురుషులు, స్త్రీలు అందరూ పెట్టుకునేవారు. ప్రాచీన కాలం నాటి ఛాయాచిత్రాలు కానీ చిత్రలేఖనాలు కానీ చూడండి, అందరి చెవులకి దుద్దులు ఉండేవి. ఇవి కాకపోతే కనీసం ఉపనయన సంస్కారంలో ఆ ఉపనయన సంస్కారం ఉన్నటువంటి వాళ్ళకి చెవులు కుట్టే పని ఉంది. అది కూడా ఈ రోజుల్లో మొక్కుబడిగా పెట్టుకుని ఆ తర్వాత తీసేయడం జరుగుతోంది. కానీ దీనివల్ల ఉండేటటువంటి ప్రయోజనాన్ని మనం గమనించినట్టయితే వీటిని, ఈ చెవులం అనే కార్యక్రమాన్ని ఎంత జాగ్రత్తగా
అనుసరించాలో అర్థమవుతుంది. ఇది రాను రాను ఎంత పెద్దదవ్వాలంటే చెవికి పెట్టినటువంటి కన్నం సూర్యరశ్మి దాని గుండా వెళ్ళేటట్టు ఉండాలట. అంతకన్నా పెద్దది చేసేటటువంటి పద్ధతి దక్షిణ దేశంలో ఉందనుకోండి, అది ఆ జోలికి మనం వెళ్ళాం. కనీసం సూర్యరశ్మి వెళ్ళేటంతా ఉండాలి. అంతేకాకుండా పిల్లలకి బుద్ధి రావాలి అంటే చెవులు పట్టుకుని ఇలా ఇలా ఈ చెవిని ఇటు ఈ చెవిని ఇలా పట్టుకుని గుంజీలు తీయించే పద్ధతి ఉంది. అంటే బుద్ధి నిలకడగా కూడా ఉంటుంది ఇవి చక్కగా ఉంటే. మరి 24 గంటలు ఇట్లా చేయించలేం కదా. చెవులకి బరువైనటువంటి ఆభరణాలు పెడితే కదిలినప్పుడల్లా కూడా ఇలా చెవి నొక్కినట్టయి బుద్ధిగా ఉంటారు. పిల్లలు బుద్ధిగా ఉండాలన్నా, ఆంత్రవృద్ధి కాకుండా ఉండాలన్నా, అలంకారాలు పెట్టుకోవాలన్నా వీటన్నిటికీ కూడా చెవులము అనేది ఒక అద్భుతమైన సంస్కారంగా పెద్దలు మనకు అందించారు. స్వస్తి. ఇంట్లో వాస్తు మార్పులు అవసరమా అనేది ప్రశ్న. ఈవేళ బాగా పిచ్చి పట్టినటువంటి